మీలో ఉండేటటువంటి వ్యక్తి మీ యొక్క సోదరుడుగా ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గారు మీకు కావాలనా? విదేశాల్లో నివసిస్తూ ఎప్పుడూ మీతో ఉండకుండా మా యొక్క ఉద్యోగస్తులు మిమ్మల్ని చూసుకుంటారు, మేము ఇక్కడ ఉండకుండా కూడా మీరు మాకు ఓటేయండి అన్నటువంటి ప్రశాంతమ్మ కావాలా అన్నటువంటిది మీరే నిర్ణయించుకోవాలి. నేను ఒక్కటే సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నా, నేను గాని పార్లమెంటు సభ్యుడిగా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గాని మీలో ఒక మనిషిగా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలే మా యొక్క సమస్యలుగా భావించి మీతో ఉంటామనని సభాముఖంగా ఆ దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను చెప్తా ఉన్నా. ఏ సమస్య వచ్చినా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మీరు ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో మిమ్మల్ని మిగతా సామాజిక వర్గాలతో పాటు అభివృద్ధి చెందించాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబుకి సంక్షేమం గురించి, గిరిజనుల సంక్షేమం గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. తప్పకుండా అర్హత లేదు. ఆ అర్హత అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. మనమే గిరిజనుల సంక్షేమం గురించి మాట్లాడగలం. నిజంగా చంద్రబాబు నాయుడు యొక్క తప్పుడు ఆర్థిక విధానాలతో నష్టపోయింది ఎస్టీలేనని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. టీడీపీ హయాంలో ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు వస్తే చాలా మంది గిరిజనులు చనిపోతే వాటిని పెద్దగా పట్టించుకోనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తిని మనం ఏమనాలి? తప్పకుండా అతన్ని మనం బహిష్కరించాలి. ఎవరైనా ఇంకా స్టెప్ ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడు తన కుల వివక్షతను బయట పెట్టుకున్నాడు. ఎవరైనా ఎస్సీల్లో ఎస్టీల్లో పుట్టాలనుకుంటారా అన్నటువంటిది ఆయన చెప్పింది. అంటే అందరూ కూడా ఆయన సామాజిక వర్గంలోనే పుట్టాలనా, ఆయన అగ్రవర్ణాల్లోనే పుట్టాలనా, లేకుంటే ఆయన మిగతా వర్గాలు ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుల వివక్షత అన్నటువంటిది మంచిది కాదు. అందరూ ఒకటే, మనిషి డిఎన్ఏ అన్నటువంటిది ఒకటే. మనిషి డిఎన్ఏ ఇంకొక జంతువుకు రాదు. మనిషి డిఎన్ఏ ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు వివక్ష అన్నటువంటిది మీరు అర్థం చేసుకోగలరు. చంద్రబాబు నాయుడు మాటలు, ఈ యొక్క ఎస్సీ ఎస్టీలో పుట్టాలా అన్నటువంటి మాటలు నిజంగా మీ అందరి గుండెల్లో గుచ్చుకుని ఉంటాయనని, మా గుండెల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో, ప్రజల గుండెల్లో గుచ్చుకున్నాయన్నటువంటిది జగమెరిగినటువంటి సత్యం. ఇక విద్యా బోధన, వైద్యం, విద్య, కనీస అవసరాలు అంటే తినేదానికి ఆహారం, ఉండేదానికి ఇల్లు, కట్టుకునేదానికి బట్టలు, వీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి గిరిజనులని గుండెల్లో పెట్టుకుని చూసినటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక దళితుల్ని కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మనం అలా చూడలేదు. మీ అందరూ కూడా ఆయన నా ఎస్టీలు అన్నటువంటి ఆయన ఒక్క పదం చాలు, ఆయన గుండె లోతుల్లో మీ అందరూ కూడా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పేదానికి. ఇక ఎస్టీ మహిళలకి ఆయన మంత్రివర్గంలో నేను గతంలో చెప్పినట్టుగా ఉప ముఖ్యమంత్రిగాను, హోంశాఖలు కానీ, మత్స్యశాఖలు కానీ అన్నిటినీ కూడా కేటాయించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. విదేశీ విద్య పేరుతో అనేక మంది గిరిజనులని విదేశాలకు పంపించి చదివించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇక బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ సప్లాన్ విషయానికి వస్తే మరి ఇంకొక 10 సంవత్సరాలు పొడిగిస్తూ రీసెంట్ గా చాలా కొద్ది నెలల క్రితమే ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే
మొత్తం బడ్జెట్ లో కొంత భాగం మీకోసం ఖర్చు పెట్టాలి విధిగా అన్నటువంటిది దాని యొక్క ఉద్దేశం. బడుగు ఇంకా ఒక్క విషయం మీ అందరికీ కూడా చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల సంక్షేమం చూసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యవస్థను నెలకొల్పిందో, వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, వీటినన్నింటినీ కుప్ప కూల్చాలన్నటువంటి ఉద్దేశంతో మీ అందరికీ తెలుసు. మీ యొక్క వాలంటీర్స్ మీ ఇంటికి వచ్చి ఎవరైతే ఇంట్లో నుంచి బయటకు రాలేరో అవ్వా తాతలు వీళ్ళందరూ కూడా, లేకుంటే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి, ఒక 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి మీకు పెన్షన్ ఇస్తున్నటువంటి వాళ్ళని, ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ కి ఆయన ఒక పిటిషన్ పెట్టి, ఆయన పేరు మర్చిపోయినా, ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్ గా ఉంది.